ఇది విరజాజి పూల తోటలో మనం ఉన్నాము. ధరలు లేకపోవడం వల్ల పూలు కోయడం లేదు. పూలు కోయకపోవడం వల్ల ఇట్లా నేలంతా కూడా పూలు పరుచుకొని పోయాయి. చూడండి, ఇక్కడ అన్ని విప్పుకున్నాయి. ఈ విప్పుకున్న పూలతో ఎలాంటి ఉపయోగం ఉండదు రైతులకి. ఎందుకంటే ఇవి మొగ్గల మాదిరిగా ఉన్నప్పుడే వీటిని తెంచి మార్కెట్లో అమ్మాల్సి ఉంటుందని చెప్తా ఉన్నారు మహిళా రైతు పల్లప్రోలు కనకదుర్గ గారు. ఈ పంటను సాగు చేస్తా ఉన్నారు. ధరలు ఏమున్నాయి మేడం కేజీకి? ఇప్పుడు కేజీ 160 రూపాయలు. వరలక్ష్మి వ్రతం రేపు అన్నంగా 1000 రూపాయలు ఉంది. 1000 రూపాయలు కూడా మన గ్రహణం మూలంగా పడిపోయింది. లేకపోతే యావరేజ్ 250, 200 లోపు ఉంటది. పూలని విచ్చుకొని ఇట్లా నేలనంతా బాగా పడిపోయాయి. మొన్న 50, 60 ఉందండి. అప్పుడు లాస్ వస్తుంది. కోసినందుకే కేజీ 50, 60 రూపాయలు. కోసిన వాళ్ళకే 120 రూపాయలు ఇవ్వాలి. కేజీకి 120 ఇవ్వాలా పూలు కోసే వాళ్ళకి? మనం అమ్మితే 50, 60 అన్నారని ఇట్లా వదిలేసామండి. ఇప్పుడు 160 రూపాయలు అన్నా కూడా వాళ్ళకి 120 వాళ్ళకి ఇవ్వాల్సిందే. 100కే 10 రూపాయలు కమిషన్ తీసుకుంటారు. 160 పూలు కొనుగోలు మార్కెట్ 160లో 16 వాళ్ళకి పోతాయి, 120 వీళ్ళకి పోతాయి. అంటే 136 పోతే ఇంక 24 రూపాయలు మాత్రమే మిగులుతాయి. అది కూడా మళ్ళీ అక్కడికి తీసుకెళ్లి ఇవ్వాలి. లేకపోతే దీని పెట్టుబడి ఖర్చులు ఇవన్నీ ఉంటాయి. లాభం ఏమీ లేదు. సో అది చెప్తా ఉన్నారు. పూలు ఇప్పుడైతే ధర లేదు కాబట్టి ఈ పరిస్థితి ఉంది. అన్నిసార్లు ఇట్లా ఏం ఉండదు. కొన్నిసార్లు బాగా రేట్లు వస్తుంటాయి. 200, 180 రూపాయలు, 250 రూపాయలు అట్లా కేజీకి వెళ్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో 1000 రూపాయలు కూడా వెళ్తుంది. కానీ అది అన్నిసార్లు కాదు, ఎప్పుడో ఒక్కరోజు మాత్రమే. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో ఉన్న కాజా గ్రామంలో ఉన్నాము. వీళ్ళు ఇక్కడ 10 ఎకరాల్లో మల్లెలు, విరజాజి పూలు, జాజులు సాగు చేస్తున్నారు.